హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, టెట్కి సంబంధించినటువంటి సమాచారం, వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం రెండు రాష్ట్రాల్లో. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి డేట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తాయి. అదేవిధంగా టెట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు కాబట్టి, ఒక 2-3 రోజుల్లో టెట్ ఇస్తున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెట్ మీద కదలిక వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఇస్తున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి మీద కదలిక వస్తుంది. నాకు తెలిసినటువంటి సమాచారం డిపార్ట్మెంట్లో. కాబట్టి మిత్రులారా, అది ఎప్పుడు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్ అంటే, ఈ నెల లాస్ట్ కానీ ఏప్రిల్లో కానీ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయవద్దు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో టెట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. రేపా మాపా ఎప్పుడైనా ప్రకటించవచ్చు. అయితే టెట్ మీద కొన్ని సందేహాలు ఉన్నాయి అభ్యర్థులకి. ఏంటి ఆ సందేహాలు? ఒకటి మెయిన్ సందేహం ఏంటంటే, సిలబస్ మారుతుందా? సిలబస్ మారాలి అంటే ఏం జరగాలి? పుస్తకాలు మారాలి, టెక్స్ట్ బుక్స్ మారితేనే సిలబస్ మారుతుంది. ఒకవేళ సిలబస్ మారాలి అంటే ఇంకొక అంశం కూడా జరగాలి. సిలబస్ మీద కమిటీ వేయాలి, సిలబస్కి సంబంధించినటువంటి జీవో జారీ చేయాలి. ఆ కమిటీ 1 నెల లేదా 2 నెలల పాటు సమావేశమై ఏ సిలబస్ ఉండాలి, ఎలా ఉండాలి, ఉన్నటువంటి సబ్జెక్టులు ఎలా ఉండాలని సమావేశం జరిపి అప్పుడు సిలబస్ని ఫ్రేమ్ చేస్తారు. కానీ అది జరగలేదు, కమిటీ లేదు. అదేవిధంగా సిలబస్లో ఒక మాటలో చెప్పాలి అంటే, సిలబస్లో మార్పు లేదు. తెలంగాణ సిలబస్లో మార్పు లేదు. టీఎస్ టెట్ నేను చెప్తున్నప్పుడు, టీఎస్ టెట్ సిలబస్ నో చేంజ్ ఎట్ ఆల్ ఇన్ సిలబస్లో మార్పు లేదు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రెండిటిల్లోనూ మార్పు లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి సిలబస్సు. ఈ సిలబస్ని ఎప్పుడు మార్పు చేశారు అంటే 2016 జనవరిలో మార్పు చేశారు. అంతకుముందు కమిటీ వేసి మార్పు చేశారు. సిలబస్ మార్చిన తర్వాత 2 టెట్లు జరిగినాయి. ఒకటి 2016, 2017 మారినటువంటి సిలబస్తో. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సిలబస్ ఉండేది. తర్వాత 2016లో తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సిలబస్లో ఫ్రేమ్ చేశారు. మరి అదే సిలబస్ ఈ టెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మార్పు అనేటటువంటిది ఏది ఉండదు. చాలామంది చిన్న యూట్యూబుల్లో మార్పులు చేర్పులు రకరకాలు వినిపిస్తున్నాయని పిల్లలు చెప్తున్నారు. కాబట్టి అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు. ఉన్నటువంటి సిలబస్తోనే మీకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి చూడండి. నెక్స్ట్, టెట్ల మార్పులు ఇంకేంటంటే, బీఈడి వాళ్ళకి పేపర్ 1 ఇవ్వాలి. దీని మీద జీవో రావాలి. అలా టెట్ కండక్ట్ చేస్తున్నామని టెట్ మీద ఓవరాల్గా ఒక జీవో వస్తుంది. ఈరోజా రేపా మాపా అనేటటువంటి ఒక జీవో వస్తుంది. టెట్ మీద ఒక జీవో తీయాలి. తర్వాత బీఈడి వాళ్ళకి పేపర్ 1కి కూడా ఎలిజిబుల్ చేస్తూ ఎన్సిటి గైడెన్స్
వచ్చేసినాయి. అంతకుముందు ఎప్పుడో వచ్చినాయి 2018లో. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బీఈడి వాళ్ళకి టెట్ కమ్ టీఆర్టీలో పేపర్ 1 కూడా అది ఎస్ఈడి కూడా అవకాశం ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, పేపర్ 1 పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల్లో అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఈడి వాళ్ళకి పేపర్ 1కి ఎలిజిబుల్ ఉంది, అంటే ఎస్ఈటి రాసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాసెస్ కావాలి, ఇది వస్తుంది, రేపో మాపో ఇది వస్తుంది. నెక్స్ట్ 3 లైఫ్ టైం వ్యాలిడిటీ. టెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ బీఈడి డిఈడి అభ్యర్థులకి ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఒకవేళ దృష్టిలో పెట్టుకుని టెట్ రాయకోకుండా మళ్ళా రాయకోకుండా మీ స్కోరింగ్ను పెంచుకోకుండా కామ్గా కూర్చున్నారనుకో, మీకు ఈ జీవితానికి ఉద్యోగం రానట్టే. ఎందుకు? ఎవరైతే టెట్లో అప్ టు 18% వరకు డిఎస్సికి తెచ్చుకుంటారో వారిదే పోస్ట్. 10%, 8% వచ్చినటువంటి వాళ్ళందరూ టెట్లో ఉండాలనుకో, మీరు పెంచుకోండి, ట్రై చేయండి, బాగా మీరు మార్కులు వచ్చే విధంగా, టెట్లో మార్కులు వచ్చే విధంగా చేసుకోండి. ఫస్ట్ టెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం ఒకటే, నాట్ అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం ఒకటే. దాంట్లో ఈవీఎస్, దీంట్లో ఈవీఎస్ అదే సిలబస్సు, దాంట్లో సోషల్, దీంట్లో సోషల్ అదే సిలబస్సు, దాంట్లో సైన్స్, దీంట్లో సైన్స్ అదే సిలబస్సు, దానిలో మ్యాథ్స్, దీనిలో మ్యాథ్స్ అదే సిలబస్సు, దానిలో తెలుగు, దీంట్లో తెలుగు అదే సిలబస్సు, దానిలో ఇంగ్లీషు, దీనిలో ఇంగ్లీషు అదే సిలబస్సు, దానిలో సైకాలజీ, దీనిలో సైకాలజీ అదే సిలబస్సు. బట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ టెట్లో ఉండవు. ఏమైనా విద్యా దృక్పథాలు పెడితే విద్యా దృక్పథాలు టెట్లో ఉండవు, డిఎస్సిలో ఉంటాయి. ఈ 2 సబ్జెక్టులు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమిటండి, వాటిని టచ్ చేయమాకండి. ఓకేనా? ఈ విధంగా మీరు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరికి పనికి వస్తుంది? ఏజ్ అయిపోయిన వాళ్ళకి, అదేవిధంగా ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళు రాయవసరంలా, పదే టెట్ రాయవసరం, 50 సంవత్సరాలు దాటితే చూసారా, వాళ్ళు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. యూత్గా 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు పైబడి 44 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి, డిఎస్సి రాసేటటువంటి వాళ్ళకి ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఉపయోగం ఉండదు. ఓన్లీ పేపర్ మీద మాత్రమే. అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు కూడా ఎలిజిబులే, కానీ టెట్లో స్కోరింగ్ తెచ్చుకుంటేనే ఉంటుంది. సో ఇవి మార్పులు. ఇంకా మిగతా అన్ని మార్పులు ఉండవు. ఏంటి ఆ మిగతా మార్పులు? ఏం కావాలంటున్నారు? బయాలజీ వాళ్ళకి బయాలజీ టెట్ ఉండాలి, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ టెట్ ఉండాలి, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ టెట్ ఉండాలి. ఈ 3 కలపొద్దు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏపీలో జరగలేదు, ఇండియాలో కూడా జరగలేదు. ఈ 3 కలిపే పెడుతున్నారు. అదేవిధంగా తెలుగు వాళ్ళకి తెలుగులో టెట్ ఉండాలి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో టెట్ ఉండాలి, హిందీ వాళ్ళకి హిందీ టెట్ ఉండాలి. మేము సోషల్ రాసుకుంటున్నాము, మాకు ఉపయోగపడినటువంటి సబ్జెక్టు సోషల్. మేము మెథడాలజీలో బీఈడీలో మేము వేరే సబ్జెక్టు, కానీ టెట్లో వచ్చేటప్పటికి సోషల్ రాయాల్సి వస్తుంది. ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేశారు. తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ వాళ్ళకి హిందీ, ఈ విధంగా టెట్ని కండక్ట్ చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి మార్పులు చేర్పులు జరుగుతాయా లేదా అనేటటువంటి వెయిట్ చేయాలి.
మ్యాథ్స్ అండ్ సైన్స్ బయాలజీ మాత్రం జరగకపోవచ్చు, 90% జరగకపోవచ్చు. బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్ వాళ్ళు బయాలజీ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ వాళ్ళు ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి, బయాలజీ ప్రిపేర్ అవ్వాలి. ఇది డ్రాబ్యాకే, చాలా ఇబ్బంది పాపం. వాళ్ళది కానేటటువంటి సబ్జెక్టు వాళ్ళు ప్రిపేర్ అవ్వడం అంటే కొంచెం బాగా హెవీ రిస్క్ ఫ్యాక్టర్. మార్క్స్ రావు. కానీ మీకున్నటువంటి ప్రాబ్లం అందరికీ ఉంటుంది కాబట్టి నీకు 100 మార్కులు వస్తే మ్యాక్సిమం మిగతా వాళ్ళందరూ కూడా కుడియడంగా 112 ఆ రేంజ్లో ఉంటారు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఒకరికి వస్తే రాష్ట్రం మొత్తం అదే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నాకు పోస్ట్ వస్తుందా అనేటటువంటి సమస్య అక్కడ లేదు. అయితే ఉన్నటువంటి దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో బాగా కష్టపడండి. బాగా కష్టపడితే కనీసం 2 మార్కులన్నా పెరిగితే నీకు 112 వచ్చినాయి అనుకోండి, కనీసం 140 114 వస్తే మీకు కొన్ని డిజిట్స్లో అన్న మార్కులు పెరుగుతాయి, పాయింట్లో అన్న మార్కులు పెరుగుతాయి. దానివల్ల మిగతా వాళ్ళకంటే సపోజ్ ఇద్దరికి ఏ అనేటటువంటి వ్యక్తి బి అనేటటువంటి వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఏ అనేటటువంటి వ్యక్తికి 112 వచ్చినాయి, బి అనేటటువంటి వ్యక్తికి కూడా 112 వచ్చినాయి. నెక్స్ట్ ఈ టెట్లో ఏ అనేటటువంటి వ్యక్తి బాగా కష్టపడి బి అనేటటువంటి వ్యక్తి సాలే 112తో నేను సరిపెట్టుకుంటాను, నెక్స్ట్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతాను అని కూర్చుని ఏ అనేటటువంటి వ్యక్తి కష్టపడి ఒక 2 మార్కులు టెట్లో అంటే 112 నుంచి 114 వరకు తెచ్చుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ ఏ అనేటటువంటి వ్యక్తికి డిజిట్స్లో మార్కులు పెరుగుతాయి. సపోజ్ 14 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎప్పుడైతే ఈ 2 మార్కులు పెరగటం వలన 14.02 లేదా 14.03 లేదా 14.05 ఇలా డిజిట్స్లో మార్కులు పెరిగినాయి అనుకోండి, మరి వీళ్ళిద్దరూ రేపు డిఎస్సి రాస్తారు. డిఎస్సి రాసినప్పుడు ఇలా 112 వచ్చినటువంటి వాళ్ళందరికీ సమానమైనటువంటి మార్కులు డిఎస్సిలో వచ్చినాయి అనుకోండి, ఎవరిని ముందు పెడతారు? ఎవరైతే ఈ డిజిట్స్లో మార్కులు పెంచుకున్నారో అది 0.22 అన్న పెరగటమే కదా డిఎస్సి మార్కులు. కాబట్టి ఈ వ్యక్తిని ముందు పెడతారు. అలా ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇది జీవితం, ఇది లైఫ్. ఏ టైములో ఎలా జరుగుతుందో ఎవరు చెప్పలేము. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో టెట్ వేస్తారని టెట్ నోటిఫికేషన్ వస్తుందని ఎవరైనా ఊహించారా? నేను చెబుతున్నాను, టెట్ నోటిఫికేషన్ వస్తుంది అంటే చాలామంది పెడచెవిని పెట్టారు. ఏదేదో చెబుతున్నారులే, వీళ్ళు వ్యాపారం కోసం చెబుతున్నారని రకరకాలైనటువంటి మరి కామెంట్స్ చేశారు. మరి ఇప్పుడు వచ్చింది, టెట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో టెట్ వచ్చింది. రేపో మాపో టెట్ నోటిఫికేషన్ వేస్తున్నాడు. టైం ఎక్కువ లేదు మిత్రమా, టైం ఎక్కువ లేదు. ఉన్నటువంటి సమయంలోనే ఎప్పుడు కూడా రిసోర్సెస్ అన్లిమిటెడ్గా ఉండవు. ఎప్పుడు కూడా రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్గా ఉన్నటువంటి రిసోర్స్లో అన్లిమిటెడ్గా ఉన్నటువంటి మీ కోరికల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో మీరు నేర్చుకోవాలి. ఇక్కడ రిసోర్స్ అనేది ఏంటంటే టైం ఫ్యాక్టర్. నాకు 4-5 నెలలు కావాలి, నాకు సిలబస్ కంప్లీట్ కాలేదు అంటే మీకు కుదరదు, మీకు ఇవ్వరు. అది రిసోర్స్. నీ కోరిక ఏంటి? నేను 140 మార్కులు సంపాదించుకోవాలి అంటే నాకు టైం ఎక్కువ ఉండాలి. 140 మార్కులు అనేటటువంటి నీ కోరిక, టైం అనేటటువంటి నీ రిసోర్స్, నీకు ఇవ్వబడినటువంటి రిసోర్స్. ఈ రెండింటికి మధ్య ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుందే కానీ బ్యాలెన్స్ ఉండదు. ఒకటి ఎక్కువగా ఉంటుంది, నీ కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి, నీ రిసోర్స్ చాలా పరిమితంగా ఉంటాయి. ఈ ఎక్కువగా ఉన్నటువంటి ఈ కోరికలు, తక్కువగా ఉన్నటువంటి ఈ రిసోర్స్ మధ్య మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ వాళ్ళు ఇచ్చినటువంటి అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి టయానికి అనుగుణంగా మీరు తయారవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు సాధించగలరు. మీరు ఒక ప్రణాళిక వేసుకోవాలి. నేను చెప్తాను మీరు ఎట్లా చదవాలి ఏంటి అనేది ఇంకా ముందు ఇంకా బాగా చెప్తాను.
కాబట్టి మీరందరూ కూడా ఈ విధమైనటువంటి ఎవరో ఏదో చెబుతూ ఉంటారు, రకరకాలుగా చెబుతూ ఉంటారు, వాళ్ళ నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు, తెలియపోయినా తెలిసినట్లు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వాటిని గురించి పట్టించుకోవద్దు. అసలు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు ఉన్నటువంటి ఈ 6-7 సబ్జెక్టుల్లో నా నాలెడ్జ్ ఎంతవరకు వచ్చింది, క్వశ్చన్ మార్క్. నేను ఏ స్థాయిలో ఉన్నానో క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఎప్పటికప్పుడు. నేను ఏ స్థాయిలో ఉన్నానో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళితేనే నాకు మంచి మార్కులు వస్తాయి అనేటటువంటి మీరు ఎప్పటికప్పుడు థింక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆలోచన ఆలోచన యొక్క సరళి మారుతూ ఉండాలి. అలా మారుతూ ఉంటేనే మీరు ముందంజలో ఉండగలరు మిత్రులారా. నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో ఆ సిలబస్ బ్రీఫ్గా ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని మేము ఏ విధంగా క్రోడీకరించి చక్కగా నీట్గా ఇచ్చాము అనేటటువంటిది మీకు చెప్తాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అను పబ్లికేషన్ బుక్స్ అండ్ వీడియోస్ మీకు ఎక్స్ట్రానర్గా ఉంటాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టో డిఎస్సిలో అను పబ్లికేషన్ తప్ప ఎక్కడో జరుగుతామంటే మిగిలినటువంటి పుస్తకాలను అంతగా వాడరు. ఎందుకంటే అను పబ్లికేషన్ మరి ఫస్ట్ డిఎస్సి టెట్ నుంచే పుట్టింది. కాబట్టి టెట్లో ఉన్నటువంటి డిఎస్సిలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా మరి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటే, నేను కూడా డిఎస్సి నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా ఒక 2-3 ఉద్యోగాలను సంపాదించి వచ్చి మరి ఈ ఫీల్డ్లో పబ్లికేషన్ రంగంలో సెటిల్ అయ్యాను. కాబట్టి మరి మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో, ఒక సగటు నిరుద్యోగి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా వన్స్ అపాన్ ఎ టైం ఒక పేద నిరుద్యోగిగా ఉన్నానమాట. ఎలా బుక్స్ కొనుక్కోవడానికి కూడా నాకు మరి డబ్బులు లేకపోవడం వలన రకరకాలైనటువంటి బాధలతో మరి ఎలాంటి బాధలు పడ్డామో నేను తర్వాత క్లాస్లో చెప్తాము. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు రెక్టిఫై చేసుకోండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా లాంటి వాళ్ళ జీవితం మీకు ఆదర్శం కావాలి. మేము ఎట్లా కష్టపడి పైకి వచ్చామో, ఎన్ని ఉద్యోగాలను సంపాదించుకోవడం కోసం మరి ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాము అవన్నీ కూడా మీకు చెప్తాను. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో నాకే ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి లేవు అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ ఈ ఫీల్డ్లో మ్యాక్సిమం 90% వరకు ఆర్థిక సమస్యలను ఫేస్ చేసే మరి పైకి రావడం జరిగింది. థ్యాంక్ యూ.